మండలం కూర్చొని మాట్లాడదాం. మండల స్థాయిలో కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఈ ఎస్ఐఆర్ అనే ప్రోగ్రామ్ ని విజయవంతంగా ఎక్కడా కూడా మన ఓటు తొలగించకుండా మనం ఈ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని రూపొందించుకుని ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ముఖ్య అతిథి పేరు నాని గారు ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించేసుకుందాం. నేను ఈరోజు మీకు ఒక విషయాన్ని, రాజకీయంగా కూడా ఒక విషయాన్ని తెలియజేయాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేసేసాం, ఈ అభివృద్ధి చేసేసాం, ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఈ నియోజకవర్గ ప్రజలు ఏదో పిల్లి పాలు అవుతా అంటే ఎవరు చూడట్లేదు అన్నట్టు ఇక్కడ శాసనసభ్యుడు బిహేవ్ చేయడం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం డ్రామాలన్నీ. ఈ డ్రామాలన్నీ కూడా మీరందరూ కూడా గమనిస్తున్నారో లేదో ఒకసారి గుర్తు చేద్దామని రాజకీయ వెళ్ళాం. ఈ డ్రామాలు ఒక ఆయన సైకిల్ వేసుకుని తిరుగుతున్నాడు, ఎమ్మెల్యే గారు సైకిల్ వేసుకుని తిరుగుతా మనం చేసే తప్పులు అవి తెలియవనుకుంటా ఉన్నాడు. అంటే ఇక్కడ అభివృద్ధి, నేను నిరంతరం 24 గంటలు ఈ నియోజకవర్గం కోసం కష్టపడుతున్నాను, ఆ రోజుల్లో ఇట చేశాను, ఈ రోజుల్లో ఇట చేశాను, ఆ రోజుల్లో ఇట కదా, ఈ రోజుల్లో ఇట చేసావు, నువ్వు ఇప్పుడు తప్పు చేస్తున్నావు అని చెప్పి మాట్లాడితే ఏదో నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసి మా కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా విమర్శిస్తే జడుస్తానేమో అని చెప్పి ఈ పేకాట రాజా, ఈ రేషన్ రాజా, ఈ మట్టి రాజా, ఒకటే చెప్తామన్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన రోజే అన్ని వదిలేశా. ఈ ప్రాణం కూడా రాదు. ఏదో మాట్లాడుకుంటా ఉన్నాడు, ఏదో నవ్వుతున్నాడు, ఏదో అనుకుంటే కాదు, అన్నిటికీ తెగించి రాజకీయాల్లోకి వచ్చినండి. మొన్న ఈ మధ్య సైకిల్ వేసి తిరుగుతున్నాడు టౌన్ లో. సైకిల్ వేసి తిరుగుతా ఎంత అహంకారం అంటే ఎంత కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయినాయి అంటే మీకు ఒకసారి చూపిస్తాను. మా ఇంటి దగ్గరికి వచ్చి ఇల్లు ఖాళీ చేశారా, వెళ్ళిపోయారా అంటా ఉంటారు. నేను ఒకటి చెప్తున్నా, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం కాదు, నిన్ను పంపించే రోజు నీ ఇసుక సామ్రాజ్యం ఏంటో తెలుసు, నీ మట్టి సామ్రాజ్యం ఏంటో తెలుసు. నేను ఒకటి మీరందరికీ మీ ద్వారా ఒకటే మనం చేస్తా ఉన్నాను. వేసవకాలంలో మట్టి పని చేసుకునే రైతులకి కైలే అనిల్ కుమార్ వ్యతిరేకం కాదు. వేసవకాలంలో పొలాలు సరి చేసుకునే వాళ్ళకి కైలే అనిల్ కుమార్ వ్యతిరేకం కాదు. కానీ అతను ఏం చేస్తా ఉన్నాడంటే ఒక్కొక్క చెరువుకి 20 లక్షల రూపాయలు లంచం తీసుకుంటా, మనుషుల్ని తప్పుదోవ పట్టిస్తా, పోలీసుల్ని తప్పుదోవ పట్టిస్తా, రెవెన్యూ వాళ్ళని తప్పుదోవ పట్టిస్తా, రకరకాలుగా చేస్తా ఉన్నాడు. నేను నీతో తేల్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 4వ తారీఖు తర్వాత ప్రజల దగ్గరే నీ సంగతి ఏంటో తెలుస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నట్టు చేసే ఎవరో ఈ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అమ్ముకోలేదు, ఎవరు ఈ నియోజకవర్గంలో బెల్ట్ షాపుల దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఎవరు ఈ నియోజకవర్గంలో చిన్న ఉద్యోగాలకు డబ్బులు తీసుకోలేదు. ఇతను వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు తీసేసి 4 లక్షలు 5 లక్షలు ఉద్యోగాలు కప్పేసుకుంటాం. ఇక్కడ లేఅవుట్లన్నీ కూడా భయంకరంగా నువ్వు చేసే కరప్షన్ అంతా కూడా చూస్తా ఉన్నాను. డెఫినెట్ గా కూడా నీకు ప్రజల దగ్గర నువ్వు ఎలక్షన్ ముందు అన్ని మాయమాటలు చెప్పావు కదా, ఇంటింటికి తిరిగావు, అన్ని మాయమాటలు చెప్పి ఏవో రకరకాలుగా కులాలని మతాలని రెచ్చగొట్టి నువ్వు చేసిన పనులన్నీ కూడా నీకు ఇప్పటికే నీకు ఒక 25% అప్పచెప్పేశా, ఇంకా 75% ఉంది. అది అప్పచెప్పి నీ సంగతి ఏంటో తేలుస్తా. ఏమనుకున్నావు, కైలే అనిల్ కుమార్ని భయపడితే మాత్రం భయపడేవాడు కాదు, ప్రేమిస్తే ఎంతైనా ప్రేమించి కైలే అనిల్ కుమార్ ఒక విషయాన్ని
నా కార్యకర్త కోసం ఎన్ని మెట్లైనా దిగుతాను, కానీ అవతల ప్రత్యర్థి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం, దేనికైనా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పామరు నియోజకవర్గంలో మళ్ళా ఏమంటాడు 30,000తో మళ్ళీ గెలిచా. నేను నీకన్నా 32,000తో గెలిచా. నేను 32,000తో గెలిచా. నువ్వు నీకులాగా నీకు ప్రతి ఇంటికి తిరిగి నేను ధైర్యంగా మా ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి ఓటేయమని అడిగా. కుమార్ రాజా లాగా ఓటేయమని మాత్రం నేను అడగల. ఆ తప్పు పని చేయలేదు. అప్పుడు క్రాస్ ఓటింగ్ పడింది. ఇవన్నీ కూడా చెప్పే రోజులు ప్రజలకైతే డైరెక్ట్ గా తెలియజేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్దవాళ్ళు చాలా వీళ్ళు సొంతగా కొనుక్కుంటారు. ఒకసారి ఆలోచన చేయండి. నాన్నగారి చరిత్రలు పుంకాలు, నాన్నగారి చరిత్రలు ఎక్కడ అసలు చెప్పుకుంటే రాష్ట్రం అంతా కూడా పుంకాలుగా రాస్తారు. ఓడి చెప్తున్న కుమార్ రాజా, నీకు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో రా, తెలుసుకుందాం రాజకీయంగా నువ్వేం చేసావో నేనేం చేశానో ఈ నియోజకవర్గంలో. నేను ఏం చేస్తే నువ్వు వచ్చి ఓపెన్ చేసావో, నేను ఏం చేస్తే నువ్వు వచ్చి దాన్ని నేను చేశానని చెప్పుకుంటా ఉన్నావో, ధైర్యంగా రా, రాజకీయంగా ఎదుర్కొందాం అంతే తప్ప చరిత్రలు తీసుకుంటే చాలా చరిత్రలు మనం మాట్లాడుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దల పేరు నాని గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. ఆహ్వానం పలుకుతూ మన పామరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ కైల అనిల్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు 5 మండలాల నుంచి కూడా ఇచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలకమని మీ అందరినీ కూడా కోరుకుంటూ